హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. శ్రావణ లక్ష్మిని ఆహ్వానించే ముందు ప్రతి ఒక్కరం చేయవలసిన పనినే నేను చేస్తున్నానండి. ఇష్టంగా ఒక్కరోజు కష్టపడితే చాలు 6 నెలలు హాయిగా కూర్చోవచ్చండి. మాటికి బూజులు పట్టకుండా ఇల్లు శుభ్రంగా ఉండడానికి నేను పాటించే ఈ 3 టిప్స్ని మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. ఈ 3 టిప్స్తో ఇంటిని శుభ్రంగా ఉంచడమే కాకుండా ఇంటిలో అడుగు పెట్టగానే పరిమళభరితమైన సువాసన వెదజల్లుతుంది. ఈ వర్షంలో దోమలు, స్పైడర్స్, రకరకాల ఇన్సెక్ట్స్ ఇంట్లోకి రాకుండా తరిమి కొట్టడమే కాకుండా హాయిగా గాఢ నిద్రను పట్టించే టిప్స్ని మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలా మనకి ఎక్కువ బూజు ఏ ఏరియాస్లో అయితే పడుతుందో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడాను మూలలు ప్రతి మూలను కూడాను శుభ్రం చేసేసుకుంటానండి. ఇలా లైట్స్, అలాగే తలుపు సందులు ఉంటాయి కదండి, లోపల సందు, ఇలా వీటన్నింటినీ కూడాను ఇలా శుభ్రంగా బూజు కర్రతో అయితే బూజు ఏమీ లేకుండా శుభ్రం చేసేసుకోవాలండి. ఈ కింద ఉండే పార్ట్స్ని అయితే మనకు చేతి వరకు అందేవి ప్రతి సండే అయితే నేను క్లీన్ చేసేసుకుంటాను. ఇలా పైనుండే మాత్రం 6 నెలలకు ఒకసారి ఫెస్టివల్స్ అప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. దోమలు నట్టుకైతే డస్ట్ బాగా పట్టేసింది. నార్మల్ పెయింట్ వేసుకునే బ్రష్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు, లేదా దీంతోనే నేను క్లీన్ చేసేసానండి. ఇలా క్లీన్ చేసుకుంటే డస్ట్ అంతా పోతుంది. ఇలా మొత్తం రూమ్స్ అన్నింటినీ కూడా ఇలా క్లీన్ చేసేసాను. కిటికీలు కూడా ఇలా డస్ట్ ఏమీ లేకుండా ఇలా క్లీన్ చేసేసుకున్నానండి. ఒక్క రూమ్లోనే పై సీలింగ్కి మాత్రమే ఎంత డస్ట్ వచ్చిందో చూసారా? చాలా డస్ట్ వస్తుందండి. 6 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. ఒక టబ్లోకి ఇలా 2 లీటర్స్ వాటర్ని అయితే తీసుకొని 3 లేదా 4 హారతి కర్పూరం బిళ్ళల్ని ఇలా పౌడర్లా చేసుకొని ఆ వాటర్లో వేసుకోవాలండి. అలాగే మనం ఫ్లోర్ క్లీనింగ్కి యూస్ చేసే లిక్విడ్ డెటాల్ లేదా లైజాల్ ఏదైనా 1 కప్ వేసుకొని ఇలా చేత్తో కలుపుకుంటే లిక్విడ్ రెడీ అయిపోతుంది. దీనిలోకి ఒక కాటన్ క్లాత్ అయితే వేసి నానబెట్టుకుందాం. ఈలోగా మనం బూజు కర్ర కూర్చుంది కదండి, దాన్ని ఒకసారి అయితే ఇలా ట్యాప్ కింద పెట్టి దుమ్మేమీ లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఆ క్లాత్ని అయితే నేను వీడియోలో చూపించినట్టు దానికి సెట్ చేసి మనకి ఏ ఏరియాస్లో అయితే ఎక్కువ బూజు పడుతుందో ఆ ఏరియాస్ అన్నిటికీ కూడా ఆ లిక్విడ్ని ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఏరియాలో మంచి సువాసన వెదజల్లి ఆ లిక్విడ్తో అక్కడ ఇన్సెక్ట్స్ ఏమీ చేరకుండా బూజు పట్టకుండా ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఆ ఏరియా అంతా కూడాను. అలా ఉండడం వల్ల మనకి 6 నెలల వరకు కూడా బూజు లాంటివి ఏమీ పట్టకుండా డస్ట్ కూడా పట్టకుండా ఉంటుందన్నమాట. అదే లిక్విడ్లో ముంచిన క్లాత్తో నేను వుడెన్ సోఫాని అలాగే బెడ్ని కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇవి కూడా మాటికి ఆ డిజైన్స్లో డస్ట్ అయి పేరుకుపోతూ ఉంటుంది, దుమ్ము పట్టేస్తూ ఉంటాయి. ఆ లిక్విడ్తోనే నేను మొత్తం అన్నీ కూడాను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆ డిజైన్స్ మధ్యలో ఆ బ్రష్తో కొంచెం ఆ లిక్విడ్తో ముంచిన బ్రష్తో క్లీన్ చేసి క్లాత్తో క్లీన్ చేసేసుకున్నాను. అలాగే బుద్ధుడిని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి నార్మల్ పొడి క్లాత్తో. ఇలా హాల్లో ఒక ర్యాక్ ఏవైతే వేపించి గ్రాస్ మ్యాట్ వేసి అలాగే ఆన్లైన్లో తెప్పించుకున్న ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్కి ఇలా బుద్ధుడిని పెట్టి ఇలా అయితే గ్రీనిష్గా పాజిటివ్గా డెకరేషన్ చేయించుకున్నానండి. చాలా బాగుంది. అలాగే సెకండ్ టిప్ అండి, ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని స్క్వేర్ షేప్లోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇది జవ్వాది న్యాచురల్ హెర్బ్ అండి. ఇది వట్టి వేలుతో తయారు చేస్తారు. ఇందులో కెమికల్స్ ఏమీ లేవు. న్యాచురల్ స్మెల్ అన్నమాట. చాలా బాగుంటుందండి దీని స్మెల్. ఈ స్మెల్ పీల్చగానే మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. ఈ జవ్వాది పౌడర్ని స్మాల్ పించ్ అయితే
వేసుకుంటున్నాను. ఈ జవ్వాది పౌడర్తో ఆల్రెడీ మన ఛానల్లో లక్ష్మీదేవి అమ్మవారికి ఈ జవ్వాది పౌడర్ అంటే చాలా ఇష్టం అండి. కుంకుమ వీడియో చేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలా జవ్వాది పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా పొట్లాల్లాగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పొట్లాల్ని మనం బీరువాలో అయినా బయట అయినా బట్టలు మడత పెట్టుకున్న తర్వాత ఇలా మధ్య సందు ఉంటుంది కదండి, ఆ సందులో అయితే ఈ పొట్లాల్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవడం వల్ల బీరువా ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనకి నాప్థలిన్ గోళీస్తో పని లేకుండా ఇలా మన బట్టల మధ్యన ఇలా పెట్టుకున్న ఈ పొట్లాల్ని జవ్వాది పొట్లాలు పెట్టుకుంటే చాలా మంచి స్మెల్ వచ్చి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇంట్లోకి రాగానే కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. థర్డ్ టిప్ వచ్చేసి ఇవి ఒక సాంబ్రాణి కడ్డీ వెలిగించి దానిపైన సాంబ్రాణి అయితే ఇలా చిన్న ముక్కనైతే పెట్టుకోవాలండి. నార్మల్గా వచ్చే పొగ కంటే సాంబ్రాణి పెట్టగానే పొగ ఎక్కువ వస్తుందన్నమాట. చాలా బాగుంటుందండి ఆ ధూపం. నేనైతే ఈ సాంబ్రాణిని అయితే యూస్ చేస్తున్నాను. ఇది మా అత్తయ్య గారు చెప్పారు. మా అత్తయ్య గారు చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నారు. నేను కూడా వర్షాకాలం వచ్చింది, దోమలు స్టార్ట్ అయినాయి కదా, యూస్ చేస్తున్నానండి. ఇది మనం పడుకునే రూమ్లో పడుకునే అరగంట ముందు అయితే వెలిగించుకుంటే రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆ స్మెల్ పీల్చడం, ఇంట్లో ఉండే దోమలు పురుగులు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆ స్మెల్ పీల్చిన మనకి మనసంతా కూడా బాగా రిలాక్స్ అయిపోయి హాయిగా నిద్ర అయితే పట్టేస్తుందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.